రేపు ఏమవుతుందో అనే భయం, ఆందోళన, స్ట్రెస్ నేటి రోజుల్లో ఇవి లేని మనిషే లేడు. కానీ ఏ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉంటూనే చేసే ప్రతి పనిలో 100% సక్సెస్ సాధించడం ఎలా? భగవద్గీతలో శ్రీకృష్ణుడు వివరించాడు. 12వ అధ్యాయంలో 16వ శ్లోకం. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. అనపేక్షః శుచిర్దక్షక ఉదాసీనో గతవ్యతః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్తః స మే ప్రియః. ప్రాపంచిక లాభాల పట్ల అనాసక్తితో ఉండి, బాహ్యాంతరాలలో పవిత్రంగా ఉండి, దక్షతతో, ఉదాసీనంగా, కలతలు లేకుండా మరియు అన్ని వ్యవహారాలలో స్వార్థ చింతన లేకుండా ఉన్నటువంటి నా భక్తులే నాకు చాలా ప్రియమైన వారు అని చెప్తున్నాడండి శ్రీకృష్ణుడు. ప్రాపంచిక లాభాల పట్ల అనాసక్తితో ఉండటము అంటే, ఒక పేదవాడికి ఒక రూ. 1000 వచ్చినా లేకపోయినా కూడా అది ఎంతో ముఖ్యమైన విషయం కదా! కానీ అదే ఒక కోటీశ్వరుడికి ఒక రూ. 1000 వచ్చినా పోయినా కూడా చాలా చిన్నగా ఆ విషయాన్ని తీసుకుని అంతగా ఆలోచించడు కదా! అలాగే భక్తులండి భగవంతుని దివ్య ప్రేమలో సంపన్నులు. వారికి అదే అత్యంత ఐశ్వర్యవంతమైన సంపద అని చెప్తున్నాడు. ఎందుకు అంటే భక్తులు భగవంతుని పట్ల ప్రేమయుక్తమైన సేవకే అత్యంత ప్రాధాన్యత ఇస్తారు కదా! కాబట్టి వారు ప్రాపంచిక లాభాల పట్ల ఆసక్తితో ఉండరు, అనాసక్తితో ఉంటారు అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడండి. రెండవది, బాహ్యంగా మరియు అంతరంగా స్వచ్ఛంగా ఉండుట. బాహ్యము అంటే బయట మనం రోజు చేసే పనులు, పొద్దుట లేచిన కానించి రాత్రి పడుకునే వరకు. అంతరం అంటే మన మనస్సులో కూడా. ఎందుకంటేనంటండి ఇవి భక్తుల యొక్క మనసులు నిరంతరం పరమ పవిత్రమైన ఆ భగవాను యందే నిమగ్నై ఉంటాయి. అందువల్ల భక్తులు అంతర్గతంగా కామం, క్రోధం, లోభం, ఈర్ష్య, అహంకారం వంటి దోషాలున్నాయి కదా! వాటి నుండి పరిశుద్ధి చేయబడతారంట. ఇటువంటి మానసిక స్థితిలో ఉన్నవారు వాళ్ళ యొక్క బాహ్య శరీరాన్ని, అలాగే వాళ్ళ చుట్టూ ఉన్న పరిసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని శుభ్రంగా ఉంచుకోవటానికి సహజంగానే మొగ్గు చూపిస్తారంటండి. ఈ విధంగా ఒక ప్రాచీన ఆంగ్ల కామెంట్ ఉందండి. అదేంటంటే క్లీన్ లైనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్ లైన్స్. అంటే పరిశుభ్రత అనేదే దైవత్వం వంటిది. అంటే నా ఇంట్లో పరిశుభ్రత, నా వంటి శుభ్రత, నా మనసు శుభ్రత ఇవి ఉంటే అవి దైవత్వంతో సమానము అనుకుని వారు బాహ్యంగా కూడా చాలా శుచిగా ఉంటారంటండి. ఇకపోతే నిపుణత. నిపుణత అంటే భక్తులండి ఏ పని చేసినా ప్రతి పనిని ఈశ్వర సేవకు అవకాశాలుగానే చూస్తారంట. కాబట్టి తమ పనుల్ని అత్యంత శ్రద్ధతో, ఎంతో సావధానతో చేస్తారండి. ఇది వారిని సహజంగానే నిపుణులుగా తయారు చేస్తుందంట. ఇకపోతే నాలుగోది, ఏ చింతన లేకుండా ఉంటారు. స్వార్థ చింతన అనేది లేకుండా ఉంటారని చెప్పాడు కదండీ శ్రీకృష్ణుడు. అదేంటి అంటే భగవంతుడికి వాళ్ళను శరణాగతి చేసేసుకుంటారు. దానికి అనుగుణంగా ఎప్పుడూ కూడా భగవంతుడే ఎల్లప్పుడూ మమ్మల్ని రక్షిస్తూ ఉంటాడనే విశ్వాసంతో వారు అసలు ఎటువంటి చింతన లేకుండా హాయిగా ప్రశాంతంగా గడిపేస్తారంటండి. ఇంకొకటి, కలతలు లేకుండా ఉండటం. భక్తులండి ఆ ఈశ్వరుడి యొక్క సంకల్పానికి ఎప్పుడైతే శరణాగతి చేసి ఉంటారో, అంటే పూర్తి సరెండర్‌నెస్‌తో నువ్వే ఫలితాలు నువ్వే చూసుకో, నా పని నేను చేశాను అన్న వ్యవహారంలో ఉన్నప్పుడండి, వారు తమ అన్ని వ్యవహారాల్లో కూడా శాయశక్తులా కష్టపడే పనిచేస్తారండి. కానీ ఫలితాన్ని మాత్రం ఆ భగవంతుడైన ఈశ్వరుడి చేతిలోనే పెడతారంట. అందుకే తమ సంకల్పాన్ని ఈశ్వర సంకల్పానికి లోబరిచి ఉంచి దాని ఫలితం ఏదైనా సరే, ఏదేమైనా వాళ్ళు కలతే చెందరు అని చెప్తున్నాడండి. సర్వకార్యాల్లో కూడా స్వార్థ చింతన లేకుండా ఉంటారు. అంటే సేవా దృక్పథం అనేది వారిని అల్పమైన స్వార్థ చింతనకు అతీతంగా చేస్తుందంట.